రైట్. కవితక్క కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదుల్లో, తెలంగాణ రాష్ట్ర సేన. మేడ్చల్ మునీరాబాద్ లో పెద్ద సభ పెట్టి పార్టీ ఎందుకు పెట్టింది, ఏమేం చేయబోతుంది మొత్తం చెప్పుకొచ్చింది. తెలంగాణ పబ్లిక్ కు తల్లి లెక్క ఉండాలనుకుంటానా, అట్లయితేనే పిల్లలకు న్యాయం జరుగుతుందన్నది కవితమ్మ. ఎన్ని కలలతోని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదు, బాబు నడిపిన తెలంగాణ ఉద్యమ రథం తొవ్వ తప్పిందని ఆరుపారార్చుకున్నది బీఆర్ఎస్ పార్టీని. తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి. అప్పుడు నువ్వు సుత అదే పార్టీలు ఉంటివి కదక్క. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఇక సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన బాబు అప్పుడెట్లుండే ఇప్పుడెట్లున్నాడో సుత చెప్పుకొచ్చింది అక్క. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఆత్మ దూరం అయింది, గందుకే తెలంగాణ రాష్ట్ర సేన పుట్టింది, పబ్లిక్ కోసం పనిచేస్తానికే కొత్త పార్టీ పెట్టినా అనుకొచ్చింది. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. బీజేపీ ఎంపీలను సుత గట్టిగానే అరుచుకుంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలతో లడాయి చేస్తుందట అక్క. టీఆర్ఎస్ని ఎట్లురికిస్తుందో, రాజకీయం ఎట్లుంటుందో రేపు తెలుస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి ఆల్ ది బెస్ట్.